బుద్ధిసాగరు తన అత్తవారింటికి వెళ్ళాడు. అతని మామగారు ఎంతో సంతోషించి అల్లుడి రాకను కుమార్తెకు తెలియజేశాడు. రాత్రి విందు భోజనం ముగిశాక భార్య సుగుణావతి అతని పాదాలు ఒత్తుతూ ఎంతో ప్రేమాభిమానాలను విధేయతను ప్రదర్శించింది. ఆమె ప్రవర్తనను గమనించాలని బుద్ధిసాగరుడు గాఢ నిద్రలో ఉన్నట్టుగా నటించాడు. అతను నిద్రపోతున్నాడని నమ్మిన సుగుణావతి బంగారు పళ్ళెంలో రకరకాల పదార్థాలు సర్దుకొని అర్ధరాత్రి వేళ ఇల్లు వదిలి బయటకు వెళ్ళింది. ఆమెను రహస్యంగా వెంబడిస్తూ బుద్ధిసాగరుడు ఆవులు కొత్త గడ్డి కోసం ఆశపడినట్లు కొందరు స్త్రీలు కొత్త పురుషుల కోసం వెతుకుతారు. తాను చదివిన శ్లోకం గుర్తు తెచ్చుకొని ఆమెను అనుమానించాడు. ఆమె ఊరి బయట ఉన్న చండికాదేవి ఆలయానికి చేరుకొని దేవికి నమస్కరిస్తూ, మాత, నీ దయవల్ల లోకాలు వర్ధిల్లుతున్నాయి. నా కోరిక మేరకు నా ప్రాణనాథుణ్ణి ఈరోజు ఇంటికి రప్పించావు. వచ్చే జన్మలో కూడా ఇతనే నాకు భర్తగా లభించేలా దీవించు అని నీకు మొక్కుగా నా ప్రాణాలను అర్పిస్తున్నాను అంటూ తన తలను నరుక్కోవడానికి సిద్ధపడింది. ఆమె పాతివ్రత్యానికి సాహసానికి మెచ్చి దేవి ప్రత్యక్షమై, సాధ్వి, నీ సత్యానికి మెచ్చుకున్నాను. ప్రాణత్యాగం వద్దు, ఏదైనా వరం ఉంటే కోరుకో అంది. అప్పుడు సుగుణావతి, తల్లి, నా భర్త నిద్రపోతున్నాడు, ఆయనను అడిగి వచ్చి వరం కోరుకుంటాను అని అనుమతి తీసుకుని ఇంటికి వచ్చింది. అంతా గమనిస్తున్న బుద్ధిసాగరుడు ఆమె గుణవంతురాలని గ్రహించి సంతోషించాడు. ఆమె కంటే ముందే ఇంటికి చేరుకుని నిద్రపోతున్నట్లుగా నటించాడు. ఆమె అతన్ని లేపి జరిగిందంతా వివరించగా అప్పుడు అతను, నీవు ఓ వరం కోరుకో. ఎవరైనా చనిపోతే వారిపై నువ్వు చెయ్యి వేస్తే వారు తిరిగి బతికేలా వరం కోరుకో అని చెప్పాడు. సుగుణావతి తిరిగి వెళ్ళి ఆ దేవిని అదే కోరింది. అప్పుడు ఆ దేవి ఇలా అంది, జనన మరణాలు కర్మను బట్టి జరుగుతాయి కాబట్టి వాటిని మార్చటం సాధ్యం కాదు. కానీ నీ పాతివ్రత్యం వల్ల నీవు తాకిన వెంటనే ఒక్కరు మాత్రం తిరిగి బతుకుతారు. ఆ తరువాత నా వరం పనిచేయదు అని చెప్పి మాయమైపోయింది. ఆమె తిరిగి వచ్చి భర్తకు ఆ విషయం చెప్పింది. బుద్ధిసాగరుడు ఆమెతో కాసేపు ముచ్చటించి, నీకోసం కాశీ నుంచి ఒక వింత వస్తువు తెచ్చాను, ఈ పెట్టెలో ఉంది చూడు అని తన చేత్తో పెట్టెను చూపించాడు. ఆమె ఆ పెట్టె తెరిచి చేత్తో తడిమేసరికి కామపాలుడు నిద్రలో నుంచి లేచి వచ్చినట్టుగా సుగుణావతినే తన భార్య అనుకుని, మిత్రమా, నన్ను మోసం చేసి నా భార్యను ఇక్కడికి తెచ్చావా అని నిందించాడు. బుద్ధిసాగరుడు నవ్వుతూ అసలు విషయం వివరించాడు. అనంతరం కామపాలుడు, మిత్రమా, ఇల్లు వదిలి చాలా కాలం అయింది, మన దేశం వెళ్దాము అన్నాడు. దానికి బుద్ధిసాగరుడు భార్యలతో కలిసి వెళ్ళడం మంచిదని సూచించాడు. కానీ గతంలో తన భార్య చేసిన ద్రోహం వల్ల కామపాలుడికి స్త్రీజాతిపైన విరక్తి పెంచుకొని తనకు భార్య వద్దు అన్నాడు. అయితే సుగుణావతి గొప్పతనాన్ని చూసి తన అభిప్రాయం మార్చుకున్నాడు. రాజభటులు వెళ్ళి చంద్రగుప్తునికి కామపాలుడు ఇచ్చిన ఉత్తరం చూపించి చిత్రసేనను తీసుకుని వచ్చారు. వాళ్ళు తమ దేశం వెళ్తూ ఎన్నో మజిలీలు చేశారు. ఒకరోజు మధ్యాహ్నం చెట్టు కింద బస చేశారు. ఒక మధ్యాహ్నం అడవిలో విశ్రాంతి తీసుకుంటుండగా బుద్ధిసాగరుడు కూర్చున్న చెట్టుపై రెండు పక్షులు మాట్లాడుకోసాగాయి. మగపక్షి ఇలా అంది, ఈ రాత్రి కామపాలుడి భార్య చిత్రసేన నిద్రలో ఉండగా రవిక విడియున్న స్థనం మీద ఒక నాగు వచ్చి విషం కక్కిపోతుంది. ఆమె ఒత్తిగిలగానే రెండవ స్థనం మీదకు పాకి గోరుగిచ్చులలో ఆ రెండవ స్థనం మీద విషం రక్తంతో కలిసి చనిపోతుంది అంది మగపక్షి. అవి రెండు ఎగిరిపోతాయి. ఆ మాటలు విన్న బుద్ధిసాగరుడు రహస్యం చెబితే రాయిపోతానని అతను రాత్రి పాము కోసం ఎదురుచూడసాగాడు. చిత్రసేన కామపాలుడు రతికేలిలో గాఢ నిద్రలో మునిగి ఉండగా ఒక పాము వచ్చి ఆమె స్తనముల మధ్య విషం కక్కి వెళ్ళిపోయింది. బుద్ధిసాగరుడు మెల్లిగా వెళ్ళి నాలుకకు గుడ్డగట్టుకుని ఆ విషాన్ని అద్దటం మొదలు పెడతాడు. ఆమె అదిరిపడి లేచి తననెవరో ముట్టుకుంటున్నారని అరిచి అతను తనను కామిస్తున్నాడని నిందించింది. కామపాలుడు అప్పటికి ఏమీ అనకపోయినా అతనితో మాట్లాడడం మానేశాడు. ప్రాణ స్నేహితుడికి అంతకంటే శిక్ష ఏం కావాలి? అతను మాట్లాడకపోయినా బుద్ధిసాగరుడు అతన్ని వదల్లేదు. చిత్రసేన చెప్పగా అతనితో రావద్దని అనేశాడు కామపాలుడు. అది భరించలేక బుద్ధిసాగరుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. నిజం చెబితే తాను రాయిపోతాను, చెప్పకపోతే అతనికి శత్రువులా మిగిలిపోతాను. ఏం చేయాలి? మిత్రుడికి శత్రువు కావడం కంటే రాయిగా ఉండటమే నయం అనుకున్నాడు. భార్యను కామించిన వారి మీద కోపం రావడం సహజమే కదా, తప్పు అతనిది కాదు అనుకున్నాడు.
నిజం చెప్పాలని నిశ్చయించుకుని అతని వద్దకు వెళ్ళాడు. నువ్వులా పెడమొహం పెట్టకు, నా మాటలు విను. నా మాటలు పూర్తవడమే నా జీవితము మన స్నేహము కూడా అంతమవుతాయి అన్నాడు. కామపాలుడు చెప్పమని తలూపాడు. బుద్ధిసాగరుడు జరిగినది చెబుతుంటే క్రమంగా చిలకాసాగాడు. అప్పటికి నిజం తెలుసుకున్న కామపాలుడు మిత్రుడిని చంపుకున్నానే అని పరిపరి విధాలా దుఃఖించాడు. ఇదంతా స్త్రీ వల్లనే జరిగిందని నిందించుకుంటూ చనిపోవాలని ఆ శిలపాదాలకు తలబాదుకున్నాడు. చిత్రసేన ఎలుగెత్తి ఎడవసాగింది. అది విని సుగుణావతి అక్కడికి వచ్చి తన భర్త శిలావిగ్రహాన్ని పట్టుకుని రోధించసాగింది. చనిపోయిన నన్ను నా మిత్రుడు బతికించాడు. నేనేమో అతన్ని చంపుకున్నాను. నేను అతన్ని కలుసుకునేందుకు వెళ్తాను అన్నాడు కామపాలుడు. అప్పటికే సుగుణావతి భర్త కోసం చనిపోవడానికి సిద్ధపడింది. ఆ హత్యానేరం కూడా తనపై అవుతుందని అతను ఇలా అన్నాడు. మనం చచ్చిపోయినా అతను బతికి రాడు కదా, కనుక మనం ఈ అడవిలోనే తపస్సు చేసి అతని శిలాతత్వం పోగొడదాం. నీ చిత్తశుద్ధి వలన అతడు తప్పకుండా బతుకుతాడు అన్నాడు. ఇద్దరు యోగి యోగిని వేషాలు ధరించి తపస్సు చేయసాగారు. చిత్రసేనను కామపాలుడు ఇంటికి పంపించేశాడు. ఆ అడవిలోనే తాను ఉండిపోయాడు. గోపాల, నీవు చూసిన విగ్రహం బుద్ధిసాగరునిదే. రహస్యం చెబుతూ నోటి వరకు శిల అయిపోయాక ఆ పైన చెప్పలేడు కదా, అందుకే జుత్తు శిల అవ్వక అలా ఉండిపోయింది. నీకు సంతోషం కలుగుతుందంటే అతనికి పూర్వరూపం తెప్పిస్తాను అన్నాడు మణిసిద్ధుడు. గోపాలుడు అతనికి మనిషి రూపం రావడం నాకు ఆనందమే అన్నాడు. మణిసిద్ధుడు అక్కడికి వెళ్ళి మంత్రాక్షింతలు విగ్రహంపై చల్లగానే బుద్ధిసాగరుడికి నిజరూపం వచ్చింది. అతని వల్ల తనకి శాప విమోచనం కలిగినందువల్ల శుద్ధిని పాదాల మీద పడ్డాడు. అతనికి తెలియడానికి మణిసిద్ధుడు గోపాలుని చేత బుద్ధిసాగరునికి అతని వృత్తాంతమంతా చెప్పించాడు. అతను తన గురువుగారి అద్భుత శక్తిని మెచ్చుకుని అడవిలో యతివేషంలో తిరుగుతున్న కామపాలుడిని సుగుణావతిని వెతికి అక్కడికి తీసుకొచ్చాడు. వారు ముగ్గురికి ఆనందంతో కొంతసేపటి వరకు నోట మాట రాలేదు. సిద్ధుడి అనుమతి పొంది వారు ముగ్గురు తమ దేశానికి వెళ్ళిపోయారు.